హాయ్ అందరికీ! ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చేపల ఫ్రై అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా చేపలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి అప్పటికప్పుడు దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా ముక్కకి ఉప్పు కారం బాగా తగినట్టుగా బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా ముక్కకి ఉప్పు కారం బాగా తగినట్టు బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. టైం లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మొత్తం ఇలా ముక్కలకి బాగా పట్టేట్టుగా మసాలా అంతా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా పట్టేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఎక్కువ టైం లేకపోయినా ఒక 5 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా కలిపి పెట్టుకున్న చేపలు ఇలా వేసుకోవాలండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత తిప్పేసుకోవాలి. 2 పక్కల బాగా కాల్చుకోవాలండి తిప్పేసుకుంటూ. చూడండి 2 పక్కల బాగా కాల్చుకున్నాం చేపల ఫ్రై. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తీసేసుకోవాలండి. బాగా కాలిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి.
క్రిస్పీగా బాగుంటాయండి. చేపల ఫ్రై అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.